హాయ్ ఇయర్స్ ఈరోజు మనము వరాహమిహిరుడు గణితాన్ని చేసిన సేవలు చెప్పుకున్నాము లాస్ట్ వీడియోలో. ఈరోజు ఆర్యభట్ట గురించి చెప్పుకున్నాము, మ్యాథ్స్ మెథడాలజీ. ఈ శాస్త్రవేత్తల గురించి కూడా మనకు ఇంపార్టెంట్ బ్లాంక్స్ వస్తున్నాయండి, టెట్కి కానీ డిఎస్సికి కానీ. కావున మనము చూసుకోవాలండి. ఆర్యభట్ట గురించి చూస్తే భారతీయ గణిత శాస్త్రజ్ఞుల్లో ప్రథముడు. క్రీస్తు శకము 476 మార్చి 21న పాటలీపుత్రంలో జన్మించారు. నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారండి. తన 23వ ఏటని ఆర్యభట్టీయం అనే గణిత గ్రంథాన్ని రచించారు. బుద్ధగుప్తుడు గుప్తరాజు అప్పుడు ఆర్యభట్ట ప్రతిభకు అబ్బురపడి ఆయన్ని ఘనంగా సత్కరించి నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించాడండి. ఈ బిట్టు కూడా వస్తుందండి, డిఎస్సికి ఇంపార్టెంట్ అండి చాలా. ఆర్యభట్టీయంలో మొత్తము 121 శ్లోకాలు ఉన్నాయి. ఈ గ్రంథం గీతిక, గణిత, కాలక్రియ, గోళ అనే 4 పాదాలుగా విభజితమైంది. ఈ క్రింది పాదాలలో ఆర్యభట్టీయంలో లేని పాదం ఏది అని ఇస్తారండి. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, ప్రతి బ్లాంక్ కూడా ఇంపార్టెంటే, అందుకనే చూసుకోవాలి. గీతిక, గణిత, కాలక్రియ, గోళ. ఆర్యభట్టీయంలో ప్రారంభం ముగింపుల్లో ఫలశ్రుతి శ్లోకంతో కలిపి మొత్తం 3 శ్లోకాలు ఉన్నాయి. గీతికా పాదంలో 10 శ్లోకాలు ఉండటం వల్ల దీనికి దశగీతికా సూత్రం అనే పేరు వచ్చింది. ఆ 10 శ్లోకాలలో అంకెలకు సంకేతంగా అక్షరాలను ఉపయోగించి అతి సంక్షిప్త రూపంలో రాసే విధానము, భూమికి పరిభ్రమణము, దానివలన పగలు రాత్రి ఏర్పడటము, యుగాల ప్రమాణము, భూమి సూర్యుడు చంద్రుడు గతి అంగుళాయోజన వంటి ప్రమాణాలు, భూమి సూర్యుడు చంద్రుల వ్యాసము, గ్రహాల కాంతి నిక్షేపాలు మొదలైనవి ఉన్నాయండి. నెక్స్ట్ గణిత పాదంలో వచ్చేసి 33 శ్లోకాలు, గీతికా పాదంలో 10 శ్లోకాలు ఉంటాయి. దీంట్లో 33 శ్లోకాలు. సంఖ్యలు, వర్గం, వర్గమూలం, క్షేత్రగణితం, ఘనం, ఘనమూలం, వృత్తం, శంకువు, త్రిభుజం, త్రికోణమితి అంశాలు ఇవన్నీ ఉంటాయి. కాలపాదంలో 25 శ్లోకాలు ఉంటాయి. ఇందులో కాలం గురించి, గ్రహగతుల గురించి. గోళపాదంలో 50 శ్లోకాలు ఉంటాయి. దక్షిణాయనాలు, ఉత్తరాయణాలు, సూర్య పరిభ్రమణ మార్గం, గ్రహాల నుండి సూర్యుని మధ్య గల దూరం, భూమి గ్రహాలు కాంతి విహీనం కావడానికి గల కారణాలు ఏంటి, సాపేక్ష సిద్ధాంత భావాలు లెక్కించే పద్ధతి మొదలైనవి ఉన్నాయి. ఆర్యభట్ట ఒక దినాన్ని తన 2 గ్రంథాలు 2 విధాలుగా నిర్వచించారండి. ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఒక దినాన్నేమో సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు, ఆర్యభట్ట సిద్ధాంతం అను గ్రంథంలో అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు అని చెప్పి నిర్ణయించారండి. చాలా ఇంపార్టెంట్ బ్లాంక్స్ వస్తున్నాయి మనకి ఈ మ్యాటర్ నుంచి. ఆర్యభట్ట గణితానికి అందించిన సేవలు చూస్తే సైన్కి సంబంధించిన పట్టికలు తయారు చేశారు. పై విలువ ఉజ్జాయింపుగా 3.1416 ఇది కూడా వచ్చింది. పై విలువని 3.1416 అని మొదటిసారిగా తెలియజేసిన శాస్త్రవేత్త. త్రిభుజ వృత్తావేశాలను కనుగొనే సూత్రాలను తెలియజేశారు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేశారు. ax+by=c, ఏబీసీలు, పూర్ణ సంఖ్యలు వంటి అనిశ్చిత సమీకరణాలని పల్వరైజేషన్ కుట్టకం పద్ధతి ద్వారా సాధించారు. కుట్టకం పద్ధతి భూమి గోళాకారంలో ఉంటుందని, ఇది సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందని తెలియజేశారు. విలోమ పద్ధతి, మెథడ్ ఆఫ్ ఇన్వర్షన్ గురించి తెలిపారు. 10⁸ వరకల 10 గుణిజాల ఆధారంగా ఆర్యభట్టకు దశాంశ పద్ధతి గురించి తెలుసునని అర్థమవుతుంది. ఆర్యభట్ట ప్రతిపాదించిన కుట్టకం పద్ధతి నేటి కంప్యూటర్లు ఎంతో అనువైనదని పరిశోధనలు నిరూపించాయి. ఆర్యభట్ట గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం 1975న అంతరిక్షంలో ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని నామకరణం చేశారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన ₹2 నోటు మీద ఆర్యభట్ట ఉపగ్రహ ఛాయాచిత్రం ముద్రితమై ఉంటుందండి. ఆర్యభట్టీయం గురించి క్లుప్తంగా చూస్తే ఒక విశేషం కనిపిస్తుంది. అనేక గ్రంథాలు రాసి వివరించాల్సిన విస్తృత విషయాలను అతి క్లుప్తంగా సూక్ష్మ రూపంలో చెప్పటం అనేది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఆర్యభట్టీయం అనేది ప్రస్తుతమునకు దానికి ఉన్న అసంఖ్యాక వ్యాఖ్యానాలే ఉదాహరణ. ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారు నవంబర్ 2, 3, 4 తేదీల్లో 1976 సంవత్సరంలో ఆర్యభట్ట 1500 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అవ్యక్త రాశులకు అక్షరాలు వాడవచ్చునని తెలిపిన మొదటి వ్యక్తి. a+b² = a²+2ab+b² ఈయన తెలిపిన సాధన ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతుందండి. దశాంశ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించారు. భూభ్రమణానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాలు 4.1 సెకండ్లను కూడా చెప్పారు. ఆధునిక పరికరాలతో భూభ్రమణాన్ని కొలిచి 23 గంటల 56 నిమిషాలు 4.091 సెకండ్లు అని చెప్పారండి. ఇంకా అక్షరమాలతో కూడిన సంకేత విధానంలో అంకెలను రాశారు. కా, ఖ, గా, గా అంటే 1 2 3 4 5 ఎక్సెట్రా 25 అని, యారా లావా అంటే 30 40 50 60 ఎక్సెట్రా అని అర్థం. ఐ, ఈ అంటే 10⁻0 10⁻1 10⁻2 10⁻3 అని అర్థం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక వృత్తంలోని 2 శరముల లబ్ధము వాటి కలయిక బిందువు గుండా పోవు అర్ధజ్యా వర్గానికి సమానమని మొదట తెలిపింది ఎవరంటే ఆర్యభట్ట గారు.
ఆర్యభట్ట కాలం భారతీయ గణిత చరిత్రలో స్వర్ణయుగంగా చెప్తారండి. నెక్స్ట్ భాస్కరాచార్య 2 గురించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. దయచేసి అభ్యర్థులు నాది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.